ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కమ్యూనిజం గురించి ఈయన తక్కువ సబ్జెక్ట్ ఉన్నట్టుంది. చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. ఈ స్కామ్ కనుక చైనాలో జరుగుంటే అవార్డు వచ్చేది పక్కన పెట్టు. 30,000 కోట్లు కావాల్సిన దానికి 1,00,000 చిల్లర కోట్లు దాని అంచనాలు పెంచి దాంట్లో మీ ఇష్టం ఉన్నట్టు నువ్వే డిజైన్లు గీసి నువ్వే ఇంజనీర్ పోయి నువ్వే మోక్షగుండ విశ్వేశ్వరయ్య అవతారం ఎత్తి నువ్వు ప్రాజెక్టుల డిజైన్లు గీస్తే ఈరోజు ప్రాజెక్ట్ కూలిపోయిన విషయం కనుక చైనాలో కనుక ఇట్లాంటి కమిషన్ వేస్తే 2 రోజులలో తీసుకొని ఊరేస్తారు. మరి మీ నాయనకు అత్యున్నత అవార్డు ఏ దేశంలో ఇస్తారో మాకు తెలవాలి. ఇకపోతే వీళ్ళ పాలన కాంగ్రెస్ పాలన 1.5 సంవత్సరంన్నర పాలన గురించి కేటీఆర్ గారు దుమ్మెత్తిపోస్తుంది. హామీలు నెరవేర్స్తలేమంటాడు. హామీలు నెరవేర్చకపోతే నిన్న మొన్న ఐకేపీ సెంటర్లల్లో మీ హయాం కంటే 2 అంతలు ఎక్కువ ఇలా ఒడ్లు కొనడం జరిగింది. అంటే పాలన జరుగుతలేదనా? నీ హయాంలో ఏ రోజు సన్నబియ్యం నింపిలే, మరి ఈ హయాంలో సన్నబియ్యం నింపిస్తున్నాం. పాలన జరిగినట్టు కాదా? అంటే నీకు ఎంతకాలము అధికారం కోల్పోయినామన్న బాధ, దాంతోపాటు మీరు దోసుకున్న విషయం ప్రపంచం అంతా చూస్తుందని కమిషన్ల ముందు మీ బావ మీ నాయన అటెండ్ అయితే తట్టుకోలేని పరిస్థితి నీది. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించనికే మీ ఇంట్లో మీరు పంచాయతీలు పెట్టుకున్నట్టు డ్రామా. రాష్ట్ర సమస్యల మీద రాష్ట్రంలో బ్రహ్మాండమైన పథకాలు, రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇల్లులు, రాష్ట్రంలో సన్నబియ్యం, రాష్ట్రంలో భూభారతి, మీరు చేసినటువంటి ధరణి గతంలో చేసినటువంటి అవకతవకల్ని కప్పిపించే భూభారతి, ఇవన్నీ వస్తుంటే ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసే విధానం మీ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇదే గోదావరి బేసిన్ మీద అత్యున్నతమైనటువంటి మీ నాయన కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయింది. మరి గతంలో 1931లో అదే గోదావరి జలాల మీద నిజాం సాగర్ కట్టిరు. 1958లో ఖడెం కట్టిరు. 1985లో లోవర్ మానేరు అప్పర్ మానేరు కట్టిరు. 1980లో సింగూరు డ్యామ్ కట్టిరు. మరి ఇవన్నీ కూడా గోదావరి జలాల మీద కట్టినాయి. మరి మీరు కట్టినదే ఒక్కటే ఎందుకు కుంగిపోయింది? ఈరోజు దానికనే కమిషన్ ఏర్పడ్డది. ఈ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపు చర్యల కోసం తీసుకొచ్చిన కమిషన్ కాదు. మీరు కకృతి పడి తిన్న కమిషన్ల కారణంగా వచ్చిన కమిషన్ ఇది. మీరు ఆ రోజు కకృతి పడకుంటే ఈరోజు మీ నాయనకు అత్యున్నత పదవి ఏమంటారు భారత రత్న కావాలన్నా ఏం కావాలన్నా కోరుకోవాలన్న మీ ఆశ ఉంటే ఆ రోజు కమిషన్లకు కకృతి పడేది లేకుండే. బంగారు తెలంగాణ చేయాలన్న దిశగా మీరు ఆలోచించుంటే ఇలా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇలా ఘోష్ కమిటీ ఎందుకు వచ్చేది? కమిషన్లు ఎందుకు వేసిన వాళ్ళు? ఎందుకు ఈ రాష్ట్రం అంతా మీ వైపు చూసేది? ఎందుకు మిమ్మల్ని ప్రజలు అధికారంలో నుంచి బయటికి పంపించేవాళ్ళు? 3వసారి ముచ్చటకు అధికారంలోనే ఉండేటోళ్ళు కదా. సో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మీరు చేసినటువంటి దౌర్జన్యాలకు కమిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతుంటే నువ్వు నడి రోడ్డు మీద వచ్చి ఇప్పుడున్న ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప, ఇప్పుడు ముఖ్యమంత్రి చిల్లరగాడని, ముఖ్యమంత్రికి గతంలో ముఖ్యమంత్రి గురించి ఏదో తెలియని విషయాలు మాట్లాడుకుంటారు కావచ్చు. ముఖ్యమంత్రి కూడా సామాన్యుడే. ముఖ్యమంత్రి ఏం పుట్టంగానే ముఖ్యమంత్రి కాదు. మీ నాయన కూడా పుట్టంగానే మహానాయకుడు కాదు. తెలంగాణ ప్రజలు ఓటు ఎత్తనే ఎవడైనా ముఖ్యమంత్రి అవుతాడు, ఎవడైనా ఎమ్మెల్యే అవుతాడు, ఎవడైనా ఎంపీ అవుతాడు. అంత మాత్రాన మనం భారతదేశంలో ప్రపంచంలో మనకంటే పెద్ద టాలెస్ట్ లీడర్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్ టైం అయిండు. నేను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, నేను మంచిగా పాలిస్తే నాకు మంచి పేరు వస్తుంది. లేకపోతే వచ్చే ఎన్నికలల్లో తరిమి కొడతారు ప్రజలు. కాబట్టి పరిపాలించేటప్పుడు మాటలకే పరిమితం కావద్దు. నిజంగానే 3 గుళ్ళినాయి 4 గుళ్ళినాయి, అరే ఇప్పటికి నాకు డౌట్ వస్తుంది, ఈ చిల్లర కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసిర్రంటావు. ఏమన్నా బుద్ధి ఉందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కుంగినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు నీ అధికారంలో 10 కిలోమీటర్ల దాకా ఎవరిని పోనీలేదు. నువ్వు పోలీసులను పెట్టి మీడియాను ఎవరిని పోనీయకపోతే ఆ బ్యారేజ్ దగ్గరికి. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఏదో కుట్ర చేసిరని చెప్పడంలా ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్? నువ్వేదో కేసు పెట్టించినావు కదా అక్కడ ఇంజనీర్ తోటి, దాని మీదనే మరి ఎంక్వైరీ ఏమని మొన్న కూడా చెప్పిన సిబిఐ ఎంక్వైరీ అడుగు, నువ్వే అడుగు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించి వాళ్ళు ఓట్లు తీసుకురు అనేదే కదా నీ ఆలోచన. మొన్ననే చెప్పినాం, ఒకవేళ ఏదైనా కుట్ర చేస్తే అట్ట కుంగదు, పలుగుద్ది.
అది కూడా తెలియదా? కుంగిందంటే కింద బేసు సరిగ్గా కట్టలేదని. నేను ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టులన్నీ కూడా అదే బేస్ మీద కట్టినాయి. మరి అప్పుడు ఇంజనీర్లు కట్టిరు. ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ ఏందో తెలుసా? ఇప్పుడు మీ అయ్యే ఇంజనీర్ కావడం వల్లనే వచ్చినటువంటి ఆపద ఇది. ఆయన కనుక నిజంగానే ఇంజనీర్లను నమ్ముంటే ఈ అంచనాలు వేరే కావు. ఆ కింద ఫైల్స్ వేయాలన్నా ఏమేయాలి, బిల్లర్లు వేయాలన్నా ఏమేయాలన్నా వాళ్ళు వేసేటోళ్ళు. గొప్పగా చెప్తున్నాం. చైనాలో 18 ఏళ్ళు అయింది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే మా అయ్య 4 ఏళ్ళలో కట్టినాను. అదే ఈ కర్మ. తొందర కట్టాలి, కమిషన్లు దండుకోవాలన్న పిచ్చి ఆలోచనతో ఈ ప్రాజెక్టు మునిగిపోయింది. అదే చైనా వాళ్ళు అంత టెక్నాలజీ ఉన్నోడే 18 ఏళ్ళు అయింది అంటున్నావు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి. మరి మనకెందుకు 4 ఏళ్ళలో కట్టాలన్న పిచ్చి ఆలోచన వచ్చింది? ఎందుకు ప్రజల సొమ్ము దౌర్భాగ్యంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇలా 8 లక్షల కోట్లు తెలంగాణకు ఎందుకు అప్పు కావాల్సి వచ్చిందని ఈ తొందరపాటు. ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి అధికారులతో సమీక్ష చేసి ఉంటే, ఎప్పుడైనా సెక్రటేరియట్కి వచ్చి క్యాబినెట్ మంత్రులని నామమాత్రం పెట్టకుండా క్యాబినెట్ మంత్రుల ఆలోచనలు పరిగణనకు తీసుకొని ఉంటే, చీఫ్ ఇంజనీర్లను ఈఎన్సీలను కనుక పరిగణనకు తీసుకొని ఉంటే, ఎక్స్పర్ట్ గైడెన్స్ కోసం విదేశాల నుంచి ఎవరైనా ఇంక ఎక్స్పర్టైజ్డ్ ఐడియాస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నావు కాబట్టి ఐడియాస్ తీసుకుంటే బాగుండు. మీ నాయనే ఫామ్ హౌస్లో పండుకొని గీతలు గుంజడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాబట్టి కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలకు నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినా, రోజు తెలంగాణ చేస్తున్నటువంటి పథకాలను తప్పుదో పట్టించినట్టుగా మీరు ప్రయత్నం చేసినా, ఈ కమిషన్లు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని కమిషన్లు. అది రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు కమిషన్లు దండుకున్నందుకే కమిషన్లు వచ్చినాయి. కమిషన్ల ముందు ఆధార్ కావాల్సి వస్తుంది. ఇక చివరిది మళ్ళీ మొదటి ప్రశ్ననే, మీ నాయన ఎందుకు ఓపెన్ కోర్టుకు ఒప్పుకోలేదు? ఒక్కడే మాట్లాడాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మిగతా వాళ్ళందరూ ఓపెన్ కోర్టులో మిగతా వాళ్ళందరూ అధికారులు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సంభాషణ, మరి ఆ రోజు అన్నీ తానే అత్యున్నత అవార్డు గ్రహీతగా మీరు గుర్తించాలనుకుంటున్న వారు ఎందుకు ఈరోజు అందరి ముందు మాట్లాడలేదనేది తెలియాలి. భయపడ్డా? నిజా ప్రజలను ఫేస్ చేయలేకపోయిందా? ఎవరన్నా బయట వాళ్ళు ఉంటే మాట్లాడలేనా? ముఖమాట పడుతుండా? నిజంగానే దోసుకున్నది ఆయన మనస్సాక్షికి తెలుసు కాబట్టి, పెద్ద మనిషి ఇంతో అంతో కేటీఆర్ లెక్క మోసగాడు కాదు కాబట్టి, కేటీఆర్ లెక్క యాక్టర్ కాదు కాబట్టి కేసీఆర్ గారు ఏమైనా సిగ్గుపడుతుండా యాక్టింగ్ చేయాలనేది నాకు తెలియదు. నమస్కారం. ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ సుమారు 50 నిమిషాల పాటు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు. 115వ సాక్షిగా కేసీఆర్ హాజరయ్యారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా తరలి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీనిపై చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇదే పరిస్థితి ఏ చైనాలో వచ్చి ఉంటే అక్కడ శిక్షలు కఠినంగా ఉండేవి అని చామల కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఎందుకు ఓపెన్ కోర్టులో కాకుండా గదిలో మాట్లాడాలి అని అనుకున్నారు? ప్రైవసీగానే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని అనుకున్నారు కేసీఆర్ అంటూ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం 115 మందిని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. పీసీ ఘోష్ టీం ప్రశ్నించింది. 113వ సాక్షిగా ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. 114వ సాక్షిగా హరీష్ రావు హాజరయ్యారు. 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆనకట్టల నిర్మాణం గురించి, ప్రాజెక్టు మార్పు గురించి, రీడిజైన్ గురించి, నీటి నిల్వ గురించి, కార్పొరేషన్ ఏర్పాటు గురించి ఇలా పలు ప్రశ్నలు కేసీఆర్ను సంధించారు. కేసీఆర్ కూడా జీవో నెంబర్ 45ను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బుక్ను కూడా కమిషన్కు అందజేసినట్టుగా తెలుస్తోంది. నీటి నిల్వ అనేది సాంకేతికపరమైన అంశమని, అది ఇంజనీర్లు చూసుకుంటారు అని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే విషయాన్ని గతంలో హరీష్ రావు హాజరైనప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఈటెల రాజేంద్ర హాజరైనప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పారు. అయితే మంత్రివర్గ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టును నిర్మించామని చెప్తున్నారు. అన్నీ మీరే అయి, ఇంజనీర్ కూడా మీరే అయి ఈ నిర్మాణాన్ని చేపట్టారా అని కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను ప్రశ్నలు సంధించింది. నా పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది, ప్రభుత్వ పాత్ర, టెక్నికల్ పాత్ర ఎంతవరకు ఉండాలో టెక్నికల్ పాత్ర అంతవరకు ఉంటుంది, ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉండాలో అంతవరకే ఉంటుంది తప్ప నా పాత్ర ఇందులో
రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తున్న విధంగా లేదు అని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సాంకేతిక పరమైన అంశాలన్నీ కూడా ఇంజనీర్లే చూసుకుంటారు అని. ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు అధికారులను ఇంజనీర్లను ప్రశ్నించారు ప్రజాప్రతినిధులు ముగ్గురిని. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ప్రశ్నించారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ తిరిగి ఆయన నివాసానికి వెళ్తున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు.